నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మార్క్ శంకర్కి సింగపూర్ స్కూల్ యాక్సిడెంట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో తనకి ఏమీ కాకూడదని, పెద్దగా గాయాలు ఏమి జరగకూడదని పవర్ స్టార్ గారి భార్య గారు ఎవరైతే ఉన్నారో తను తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం జరిగింది. సో తను చాలా సింపుల్గా ప్రాణప్రాయం తప్పి చాలా చిన్న చిన్న దెబ్బలతో బయటపడడంతో వాళ్ళు సంతోషంగా మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య గారు తిరుపతి వెళ్ళి తన మొక్కు తీర్చుకున్నారు. ఆ మొక్కు ఏంటంటే తలనీలాలు సమర్పించారు. ఇందులో తప్పు ఏముంది మీరు చెప్పండి. సో దీన్ని కూడా రకరకాలుగా రాజకీయం చేస్తూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు తన భార్య ఎందుకు తలనీలాలు అర్పించారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంటున్నారు. వాళ్ళు వాదిస్తున్నది ఏంటి అంటే భర్త బతికి ఉండగా భార్య తలనీలాలు ఇవ్వకూడదు అని చెప్పేసి కొంతమంది వాదన. సో తను తలనీలాలు ఇవ్వడం ఏదో చేయరాని తప్పు చేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చనిపోయారు లేదంటే చంపేశారు అని తనే ఒప్పుకున్నట్టుగా కూడా కొంతమంది పని పాట లేని మూర్ఖులు వాదిస్తారు. ఇక్కడ సనాతన ధర్మంలో తలనీలాలు ఆడవారు భర్త బతికి ఉండగా ఇవ్వకూడదు అని ఎక్కడ ఏ ధర్మంలో రాసిందో మాకైతే తెలియదు. ఈ ప్రబుద్ధులకి నేను చెప్పదలుచుకున్నాను, ఒక్కరోజు మీరు అన్నవరం వెళ్ళిరండి. అన్నవరంలో రోజుకి 500 నుంచి 1000 మందికి పైగా ఆడవాళ్ళు, అది కూడా బతికున్న వాళ్ళు, ఇంకా చెప్పాలంటే యంగ్ ఉమెన్స్ ఒక 25-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కు తీరితే వాళ్ళు తలనీలాలు ఇస్తారు. మీరు ఒకసారి వెళ్తే మీకు కనిపిస్తారు గుండుతో చాలామంది. ఇంకా తిరుపతిలో అయితే లెక్కలేనంత మంది ఆడవాళ్ళు తలనీలాలు సమర్పించుకుంటారు. సో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి భార్య గారు కూడా తలనీలాలు సమర్పించారు. సో ఇందులో తప్పేముంది? కొంతమంది అంటున్నారు చాగంటి గారి భార్య గారు చెప్పారు భర్త బతికుండగా తలనీలాలు ఇవ్వకూడదు, 3 కత్తిర్లు మాత్రమే ఇవ్వాలి అని. ఆ వీడియో కూడా ట్రెండ్ చేస్తున్నారు. మరి ఎంతో మంది భక్తులు కానీ సెలబ్రిటీలు కానీ ఎంతో మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అంతెందుకు, మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారి భార్య గారు కూడా దాదాపు 1.5-2 సంవత్సరాల క్రితం తలనీలాలు సమర్పించారు. మరి అప్పుడెవరికి తప్పు అనిపించలేదే. సో ఇంకొంతమంది ప్రబుద్ధులు, ఇంకా చెప్పాలంటే వేస్ట్ గాళ్ళు ఎద్దవాళ్ళు అని చెప్పదలుచుకున్నాను. సో గుండుతో ఉన్న పవన్ కళ్యాణ్ గారి భార్యని చూసి బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఆ పర్సనాలిటీ ఏంటి, ఆ ఫేస్ ఏంటి, ఆ గుండుతో ఉండడం ఏంటి, ఇంకా నా నోటితో నేను చెప్పకూడదు నా ఛానల్ ద్వారా, అలాంటివన్నీ కూడా కామెంట్స్ పెడుతున్నారు. సో వీళ్ళని ఏమనాలి అంటే సోషల్ మీడియా ఉంది కదని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది కామెంట్ చేయడమేనా, ఏది పడితే అది మాట్లాడడమేనా? సో అసలు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాల్సిన అవసరం మనకేంటి? వాళ్ళ కొడుకు ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఏదో మొక్కుకున్నారు, వాళ్ళ మొక్కు ఏదో వాళ్ళు తీర్చుకున్నారు. సో మీకేంటి? నాకు అర్థం కాదు. సో ఇక్కడ ఇస్తున్న ప్రాబ్లం ఏంటంటే మీకు పని పాట ఏమీ లేదు. ఎప్పుడు చూసినా మంచిగా ఉన్న వాళ్ళ మీద పడి ఏడవడం, పడి సావడమే మీ బతుకైపోయింది. సో ఇప్పటికైనా ఇలాంటివి వదిలేసుకుంటే మంచిది. కష్టపడి పని చేయండి, ఏదైనా సాధించండి. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది అది నేర్చుకోండి, లక్షల్లో జీతాలు రాబోతుంది. అది వదిలేసి ఇలా సోషల్ మీడియాలో పడి కూర్చుని గంటలు ఫోన్లు చూసుకుంటూ చెత్త కామెంట్లు చేసుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడిస్తే మీరే నష్టపోతారు. సో ఈ వీడియో ద్వారా మా ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఇది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.